మీడియాతో ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. జనం మధ్యన ఉన్నటువంటి నాయకుడైతేనే కార్యకర్తలకు మనోభావాలు అర్థం చేసుకుంటారు. అందుకే ఏ నాయకుడైతే నిత్యం ప్రజల్లో ఉంటారు వారు ప్రజల్ని అలాగే కార్యకర్తల్ని నాయకులు ఆదరించగలరు. జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా సరే ఆయన బయటకు వచ్చారా? గత 5 సంవత్సరాలుగా అధికారం వచ్చిన తర్వాత బయటకు వచ్చారా? అలాగే ప్రజా తీర్పు గౌరవమైనటువంటి వారు నాయకులకి ఏం కార్యకర్తలకి ఏం న్యాయం చేస్తారండి? నిజంగా ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చారు. 11 సీట్లు ఇచ్చిన తర్వాత మీరు అసెంబ్లీలో కూర్చొని మాట్లాడాలి కదా. కనుక ప్రజా తీర్పు గౌరవమైనటువంటి వారికి కార్యకర్తల పట్ల నిబద్ధతగా ఉండలేరు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. 30 సంవత్సరాల అధికారంకు ఉంటానడం ఒకటి పగటి కళకు అంటున్నారండి. అది కలలే. ఎందుకంటే ప్రజలు ఈయన యొక్క తీరును గమనించారు. గత 5 సంవత్సరాలుగా 5 సంవత్సరాలు గమనించే ఈయన పాలనా దక్షత లేనివాడు, ఈ పాలనా దక్షత లేని వాళ్ళు ఇంట్లోనే ఉండాలని చెప్పి 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. మళ్ళీ ఆయన అధికారం రావడం పగట కలే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదే అండి, ఆయన చాలా విడ్డూరంగా మాట్లాడుతున్నారు. ఎవరి కోసం అంటే బాడీ సోల్ అని వారండి. అందరూ బాడీ సోల్ కోసం మాట్లాడుతున్నాడు. బాడీ సోల్ అంటే ఎవరంటే ఒక బాడీ అంటే జగన్మోహన్ రెడ్డి, సోల్ వచ్చి విజయసాయిరెడ్డి. వీళ్ళిద్దరూ ఈరోజు ఏదో డ్రామా ఆడుతున్నారు. నాకైతే డ్రామా ఆడినట్టుగా అనిపిస్తుంది. కనుక వీళ్ళని నమ్మడానికి లేదు. ఎందుకంటే దోపిడీలో ఇద్దరూ పార్ట్నర్సే. ఈరోజు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేయడంలో వీళ్ళిద్దరూ కూడా చాలా దారుణాలకి ఒడిగట్టినటువంటి వారు, దోపిడీలకి ఒడిగట్టినటువంటి వారు. వీళ్ళిద్దరూ కలిసి చేసినటువంటివే. కనుక వీళ్ళని నమ్మడానికి లేదు, వాళ్ళ మాటలు నమ్మడానికి లేదు, వాళ్ళ చేష్టలు అంతకంటే నమ్మడానికి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. విశ్వసనీయత, నీతి, నిజాయితీ, నిబద్ధత అనే మాటలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం కూడా సూట్ కావని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇది కేవలం ప్రజలను ఏదో మళ్ళీ మభి పెట్టడానికి, మోసం చేయడానికి, ఏదైతే ఆ కోడికత్తి డ్రామా, ఆ బాబాయ్ హత్య కేసు ఏవైతే ఉన్నాయో ఆ విధంగానే మోసం చేసి మళ్ళీ అధికారం రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారండి. ఈరోజు ఏ సంక్షేమ పథకం చేయాలన్నా సరే దానికి సంపద సృష్టించాల్సినటువంటి అవసరం ఉంది. గత ప్రెస్ మీట్లు మేము అన్నాం, ఈ రాష్ట్రాన్ని 15% మనం జీడిపికి కానీ తీసుకెళ్తే ఖచ్చితంగా అన్ని అప్పుల బారి నుంచి మనం బయటపడతామని. ఇప్పటికే 9.3% జీడిపి రన్ అవుతుంది. ఎంతోమంది పెట్టుబడి పెట్టడానికి రాష్ట్రం వైపు వస్తున్నారు. అది చంద్రబాబు నాయుడు గారి మీద, ఈ కూటమి ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకంతో. సో పెట్టుబడులు ఎప్పుడైతే మనం ఆకర్షించామో సంపద సృష్టించడానికి, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మనకి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక విధానం ఏదైతే దానిపైన ఉన్నటువంటి సెస్ అంతా, సీనరేజ్ అంతా కూడా తగ్గించి దాన్ని తీసేసి అమలు పరిచారో దానికి నిర్మాణ రంగం ఊపందుకోబోతుంది. కార్మికులందరూ కూడా చేతి నిండా పని ఉండబోతుంది. కార్మిక రంగం ఎప్పుడైతే, నిర్మాణ రంగం ఎప్పుడైతే పుంజుకుందో దానికి అనేక విధాలుగా ఈ రాష్ట్రం లబ్ధి పొందడానికి ఆస్కారం ఉంది. అలాగే అగ్రికల్చర్ కూడా పూర్తి స్థాయి అభివృద్ధి చేయాలి, దానికి నీటి వనరులు సమకూర్చాలని చెప్పేసి ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికన ముందుకెళ్తున్నాం. కనుక మేము సంపద సృష్టించిన తర్వాత సంక్షేమం అనేది